హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు జున్ను ముక్కల కూర ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ వేసి ఒక 3 గుడ్లు వేసి స్పూన్‌తో బాగా బీట్ చేసి ఆయిల్ రాసిన మరొక బౌల్‌లోకి వేసుకోవాలి. స్టవ్ వెలిగించి ఏదైనా కడాయిని తీసుకొని అందులో 2 గ్లాసుల వాటర్ వేసి ఏదైనా స్టాండ్‌ని పెట్టుకొని ఎగ్ వేసిన బౌల్‌ని పెట్టుకొని మూత వేసుకొని 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత మూత తెరిచి చూసుకుంటే ఎగ్ చక్కగా ఉడికిందండి. ఇప్పుడు బయటకు తీసి షాక్ తీసుకొని పన్నీర్ ముక్కల్లాగా కట్ చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 ఎండుమిర్చి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసి సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు, 2 పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా దూరగా ఫ్రై చేసుకోవాలి. 2 రెమ్మలు కరివేపాకు వేసి ఇప్పుడు సన్నగా తరిగిన టమాటా ముక్కల్ని వేసి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి 2 స్పూన్ల కారం వేసి బాగా కలిపి హాఫ్ గ్లాస్ దాకా వాటర్ వేసి వాటర్ దగ్గర పడేంత వరకు ఉడికించాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసి బాగా కలిపి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్డు ముక్కల్ని వేసి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకుంటే మనకు కోడిగుడ్డు ముక్కలు బాగా పొంగి పన్నీర్ ముక్కల్లాగా అవుతాయండి. ఇప్పుడు చివరకు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని 2 నిమిషాలు బాగా ఉడికించుకుంటే మనకు కోడిగుడ్డు జున్ను ముక్కల కూర